ఇదంతా కూడా టిఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి చేసిన జేవీ లూట్, జాయింట్ వెంచర్ లూట్. ఇది గతంలో ధరణి పేరు మీద వాళ్ళు చేసినటువంటి లక్షల కోట్ల రూపాయల భూ దోపిడీ. ఈరోజు దాన్ని భూ భారతి పేరు మార్చి మళ్ళీ దాని మీద ఫోరెన్సిక్ ఆడిట్ చేసి మళ్ళీ దాని మీద అనేకమైనటువంటి గతంలో చేసిన తప్పిదాలను వెలికి తీసి వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ పర్సంటేజీలు తీసుకొని మళ్ళీ మీరు దీంట్లో కొత్త యాంగిల్స్ వెతుక్కొని మీరు మళ్ళీ దీంట్లో భూదందా చేస్తూ ఈరోజు మీరు అదే దారిలో లక్షల కోట్ల రూపాయల భూ దోపిడీ చేస్తున్నారు కదా. మరి దీనికి ఎందుకోసం సమాధానం చెప్తలేరు? ఎందుకోసం ఫోరెన్సిక్ ఆడిట్లో జరిగినటువంటి తప్పిదాలు వెలికి తీసి మరి మీరే చెప్పిండ్రు కదా, వాళ్ళందరినీ కూడా జైల్లో పెడతా, జీవితకాలం జైలు సరిపోదు, ఆడ రూమ్ కట్టిస్తా, వాళ్ళందరూ సంపాదించిన ఆస్తుల్ని కక్కిస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఎందుకోసం అని చెప్పి దాని మీద ఈరోజు మాట్లాడకుండా తప్పించుకొని తిరుగుతున్నావో దీనికి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను.